హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చేపల కూర అయితే చూపించబోతున్నానండి. ఎందుకంటే క్లైమేట్ అస్సలు బాగాలేదండి, ఇంట్లో అందరికీ జలుబు చేసేసింది. అందుకోసం మేము చేపలు తీసుకున్నాం. చేపలతను మా వీధిలోకి అయితే వచ్చాడు, తీసుకొని కొట్టించేసి చేపల కర్రీకి అయితే రెడీ చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత కొబ్బరి అండి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వేయించుకోవాలి, అది కూడా 2 సెకండ్స్. అలా వేగించుకున్న తర్వాత టమోటాస్ అండి ఒక 2-3 వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటిని లైట్గానే అండి, దూరగానే ఇలా వేపుకోవాలి. మొత్తంగా వేపుకునేసి కాసేపు చల్లారి పెట్టుకునేసి మిక్సీలో అయితే వేసుకోవాలి. సారండి, ఇక్కడైతే క్లిప్ మిస్ అయింది. ఇక్కడ మిక్సీ జార్లో చెక్క, లవంగాలు, జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి వేపుకోవాలండి. కాసేపు వేపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసి కాసేపు అట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు, కారం పొడి, ధనియా పౌడర్, సాంబార్ పొడి, సాంబార్ పొడి అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుంది. మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకునేసి కాసేపు మూత పెట్టేసి వదిలేసేయాలి. నూనె ఇట్లా పైకి తేలే వరకు వదిలేయాలి, బాగా వేపుకోవాలి. దాని తర్వాత చింతపండు పులుసు అండి, మన చేపలకి తగినంతగా వేసుకోవాలి. తర్వాత ఉప్పు రుచి చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ వేసుకొని ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది. ఆ పులుసు మొత్తము నూనె పైకి తేలే వరకు బాగా ఉడికిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా చేపలు అయితే వేసేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత ఒక్కసారేనండి, ఒక్కసారి కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతాయి చేపలు. కలుపుకొనేసి అట్లా వదిలేసేయాలండి. అలాగే ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, మా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వదిలేసిన తర్వాత మొత్తం కుతకుతలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసి. చూడండి, రాయలసీమ రాయి సంగటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.